అయ్యో, వాటర్ తీసుకొస్తాను. నేను వాటర్ కోసం వెళ్ళగానే మార్నింగ్ లాగా వెళ్ళిపోవు కదా? ఎలా వెళ్తాను? డోర్ క్లోజ్ చేసుంటేను. సరే, ఇప్పుడే తెస్తాను. ఇంకా తిందామా? తిందాంలే, కానీ వాటర్ చాలా బాగుంది. వాటర్ బాగుందా? నీ మాట ఏంటి అలా ఉంది? మరి వాటర్ అంటే ఎలా ఉంది? ఎలా ఉంది? ఈ రౌడీలు ఇందులో మందు కలుపుకొని తాగినట్టున్నారు. నేను హడావిడిలో తెచ్చి జ్యోతికి ఇచ్చేశాను. నాకు మత్తుగా ఉంది. నేను పడుకుంటాను. ఒక్క నిమిషం ఉండు. దొరబాబు, జ్యోతి, ఏం చేస్తున్నారు రాజీవ్ గారు? నేను వర్షని. నన్ను కౌగిలించుకోవటం తప్పు కదా? అదేంటి, ఇప్పుడే కదా దొరబాబు అని పిలిచావు? ఈ ప్రపంచంలో నన్ను దొరబాబు అని పిలిచేది నా జ్యోతి మాత్రమే. నువ్వు వర్ష అయితే ఆ పేరు నీకెలా తెలుసు? ఆ పేరుతో నన్ను ఎలా పిలిచావు? మీ రెండో భార్య శ్రావ్య చెప్పింది. మిమ్మల్ని మీ జ్యోతి దొరబాబు అని పిలుస్తుందా అని అడగపోయి ఆగాను. బాగా కవర్ చేసావు. నీకిప్పుడిప్పుడే మత్తెక్కుతుంది. ఈ టైంలో ఖచ్చితంగా నిజాలు చెప్తావు. ఇంకాసేపట్లో నువ్వు జ్యోతివేనని, వర్షావి కాదని నీతోనే చెప్పిస్తాను. దుర్గా, రామరాజు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా చెప్పాడా? నాకేం చెప్పలేదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదు. వర్ష హైదరాబాద్ వెళ్ళిందో లేదో. నువ్వు ఫోన్ చేసినా కలవడం లేదంటున్నావు. రామరాజు వస్తే గాని ఏ విషయం తెలీదు. అదిగోండి అత్తయ్య, రామరాజు వస్తున్నాడు. ఏంట్రా, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? ఇంత రాత్రైనా మీరిద్దరు ఇంకా పడుకోలేదేంటి? నానమ్మా, నువ్వేంటి ఇంకా నిద్రపోకుండా ఎక్కడే ఉన్నావు? ఇంతకీ తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? అమ్మా, నువ్వు నాన్నమ్మకి టాబ్లెట్స్ ఇవ్వలేదా? నువ్వుండరా, మీ నాన్న మసలే టెన్షన్లో ఉంటేను. టెన్షన్లో ఉందా? ఎందుకు నానమ్మా?